వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతపు హై కాంపిటేటివ్ వరల్డ్‌లో త్వరగా సెటిల్ అవ్వాలి, మంచి లైఫ్‌ని లీడ్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోర్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ. డిప్లొమా ఇన్ ఫార్మసీ. ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ అనేది దీన్నే డి ఫార్మసీ అంటాం. ఈ కోర్సు ప్రస్తుతం మిగిలినటువంటి డిప్లొమా కోర్సుల కన్నా మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగ కల్పనల విషయంలో అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ విషయంలో మంచి డిమాండ్ ఉంది. ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన తర్వాత విద్యార్థులు బి ఫార్మసీ చేయొచ్చు, ఎం ఫార్మసీ చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ చేస్తూ పిహెచ్డి కూడా చేయొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఫార్మసీ రంగం అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. ఒక స్టెబిలిటీతో కూడినటువంటి లైఫ్ అనేది ఉంది. కేవలం ప్రైవేట్ సెక్టర్లోనే కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో కూడా వీళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఈ వీడియోలో మీకు ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే వీడియో చివరన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ 2 పాయింట్స్ని మిస్ అయినట్లయితే మొత్తం వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు కోల్పోతారు. సో కాబట్టి వీడియో చివరన ఉండేటటువంటి ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా చూసినట్లయితే ఈ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ అనేది మీకు అందుతుంది. ఒకవేళ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఈ కోర్సుకు సంబంధించి లేక ఫర్దర్ ఏ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే సో దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో టైట్ షెడ్యూల్ వల్ల ఇమీడియట్గా ఇవ్వలేకపోయినా మీరు రెండోసారి మూడోసారి కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కోర్సు అంటే ఈ వీడియోలో మీకు డిప్లొమా ఇన్ ఫార్మసీ డ్యూరేషన్ ఏంటి, ఫీజు ఏంటి, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, సో శాలరీ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ ఏ టు జెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్ లెవెల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ లెట్స్ స్టార్ట్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో డిప్లొమా ఇన్ ఫార్మసీ. దీన్ని దేశవ్యాప్తంగా మనం తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఈ కోర్సు అనేది అందుబాటులో ఉంది. ఈ కోర్సు డ్యూరేషన్ చూసినట్లయితే ఓన్లీ 2 ఇయర్స్. ఓన్లీ 2 ఇయర్స్ కోర్స్ చేయాలి. అయితే కోర్సు చేసిన తర్వాత మీరు 6 మంత్స్ వరకు మీరు ప్రాక్టికల్స్ అనేవి చెయ్యవలసి ఉంటుంది. ప్రాక్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్స్ కంప్లీట్ కాకపోతే ఈ కోర్స్ యొక్క మీకు వ్యాలిడిటీ ఈ కోర్స్ యొక్క రికగ్నైజేషన్ లేక వాల్యూ అనేది ఉండదు. 2 ఇయర్స్ థియరీ కోర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత 6 మంత్స్ మీరు ఏదో ఒక హాస్పిటల్లో మీరు ప్రాక్టికల్ చేయవలసి ఉంటుంది. మీరు చదివినటువంటి కాలేజీయే, మీరు ఎక్కడైతే ఈ కోర్స్ జాయిన్ అవుతారో ఆ కాలేజీయే మీకు సో అండ్ సో హాస్పిటల్కి రికమెండ్ చేస్తుంది. సో కాబట్టి మీరు ప్రాక్టికల్స్ కోసం మీరు టెన్షన్ పడవలసిన అవసరం అనేది లేదు. ఇక ఈ కోర్సు 2 ఇయర్స్ ప్లస్ 6 మంత్స్ ప్రాక్టికల్ ఉంది కదా. అయితే నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ ఏంటి అనేది చాలామందికి వచ్చేటటువంటి కామన్ డౌట్. క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2, దీన్నే మనం ఇంటర్మీడియట్ అంటాం. ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ కానీ ఎంపీసీ కానీ చదివి ఉండాలి. బైపీసీ కానీ ఎంపీసీ కానీ చదివి ఉండాలి. సో అంటే మీరు సిబిఎస్ఈ ప్యాటర్న్లో కానీ ఐసిఎస్ఈ ప్యాటర్న్లో కానీ చదివి ఉన్నప్పుడు మీకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ ప్రధాన సబ్జెక్ట్స్గా, మెయిన్ సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ లేక +2లో పాస్ అయితే సరిపోతుంది. దీనికి 50% మార్క్స్ రావాలి, లేకపోతే 60% మార్క్స్ రావాలి అనే ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. లేక తర్వాత అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో మీకు మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్మీడియట్ ఇందాక చెప్పాను కదా, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి విద్యార్థులు మీరు ఈ 2 సంవత్సరాల ఫార్మసీ కోర్సు అడ్మిషన్ పొందడానికి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లేనిటువంటి విధంగా అడ్మిషన్స్ అనేవి కల్పిస్తారు. ఈ అడ్మిషన్స్ చేయడానికి ఇందాక నేను చెప్పిన విధంగా మీరు బైపీసీ కానీ ఎంపీసీ కానీ చదివి ఉండాలి. దీనికి మీకు ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు. మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి
మార్క్స్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ని ఫాలో అవుతూ మీకు అడ్మిషన్స్ అనేవి కల్పించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ డి ఫార్మసీ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో డేట్స్ వచ్చేసి అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 21 మే 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అడ్మిషన్ పొందాలి అంటే మీరు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు. మీకు ఇంటర్లో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ రూల్స్ని ఫాలో అవుతూ అడ్మిషన్స్ అనేవి కల్పించడం జరుగుతుంది. సో ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ అని భయపడతారో అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశంగా మనం చూడొచ్చు. ఓకే, ఇది అడ్మిషన్కి సంబంధించి. ఇక ఈ కోర్స్ అనేది నేను చెప్పిన విధంగా 2 years కోర్సు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ మీకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో ఫార్మసిటిక్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫార్మసిటికల్ కెమిస్ట్రీ ఉంటుంది. తర్వాత ఫార్మసిటికల్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఫోర్త్ వన్ హ్యూమన్ అటానమీ అండ్ ఫిజియాలజీ ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ పాథాలజీ ఉంటుంది. సిక్స్త్ వన్ వచ్చేసి హెల్త్ ఎడ్యుకేషన్ మరియు కమ్యూనిటీ ఫార్మసీ ఉంటుంది. ఈ 6 సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. ఇక సెకండ్ ఇయర్లో ఉండేటటువంటి కోర్సులు ఏంటంటే ఫార్మసిటిక్స్ 2, తర్వాత ఫార్మసిటికల్ కెమిస్ట్రీ 2, తర్వాత ఫార్మకాలజీ మరియు టాక్సికాలజీ ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు 4th సబ్జెక్ట్గా ఫార్మసిటికల్ జ్యూరిస్డిక్షన్, తర్వాత 6 సబ్జెక్ట్స్ డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ కోర్సు అంటే ఫస్ట్ ఇయర్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో కూడా మీకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ థియరీ పార్ట్గా ఉంటుంది. ఇది అయిన తర్వాత నేషనల్ లెవెల్లో బోర్డు చెప్తుంది ఏంటంటే 500 hours ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది పూర్తి చేయాలి. దీనికి మినిమం 3 months, మ్యాక్సిమం 6 months డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది అయిన తర్వాత అంటే డి ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎవరు ఏం చదివినప్పటికీ కూడా బేసికలీగా ఉద్యోగం కోసమే, మంచి శాలరీతో కూడినటువంటి మంచి లైఫ్ కోసం మనం చదువుతాం. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్లినికల్ ఫార్మసిస్ట్ అంటే మనకు అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రతి హాస్పిటల్లో ఒక ఫార్మసీ ఉంటుంది. అంటే మందుల షాప్ ఉంటుంది. ఆ మందుల షాపులో పనిచేసేటటువంటి వాళ్ళని క్లినికల్ ఫార్మసిస్ట్ అంటాం. రెండోది రిటైల్ ఫార్మసిస్ట్. సో అంటే రిటైల్ ఫార్మసిస్ట్ అంటే సేమ్ లైక్ క్లినికల్ ఫార్మసిస్ట్. ఇదైతే ఏంటంటే మన బజార్లో ఉంటాయి కదా మెడికల్ షాపులు, ఆ మెడికల్ షాపుల్ని పనిచేసే ఆ మెడికల్ షాప్ మేనేజర్ లేక మెడికల్ షాప్ ఎవరి పేరు మీద ఉంటుందో అతన్ని రిటైల్ ఫార్మసిస్ట్ అంటాం. మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఎవరు పడితే వాళ్ళు మెడికల్ షాప్ పెట్టుకోవటానికి అనుమతి లేక పర్మిషన్ అనేది లేదు. మెడికల్ షాప్ని రన్ చేయటానికి కనీసం డి ఫార్మసీ కోర్సు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ మెడికల్ షాప్ని పెట్టుకోవడానికి అర్హత ఉంది. అలాగని ఎంటెక్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా మెడికల్ షాప్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. మెడికల్ షాప్ పెట్టుకోవటానికి మినిమం ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ చూసేసి మనకు డి ఫార్మసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రోల్ ఎలా ఉంటుందంటే ఫార్మసిటికల్ కంపెనీలు. సో మనం వాడేటటువంటి మెడిసిన్స్ని తయారు చేసే రెడ్డీస్ ల్యాబ్, ఇంకోటి చాలా మెడికల్ కంపెనీస్ ఉన్నాయి కదా. ఈ మెడికల్ కంపెనీస్లో మీకు ప్రొడక్షన్ యూనిట్లో ఇన్ఛార్జ్, క్వాలిటీ కంట్రోల్, డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి. చాలా ఎక్కువ మంది ఈ ఫార్మసీ చేసినటువంటి అంటే డి ఫార్మసీ చేసినటువంటి చాలా ఎక్కువ మంది ఈ మెడిసిన్స్ తయారు చేసేటటువంటి బల్క్ డ్రగ్స్ కంపెనీస్ అంటాం దీన్ని. ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్లో మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. దీంతో పాటుగా మీరు సొంత మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కూడా
తీసుకోవచ్చు. ఆ తర్వాత మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఒకసారి చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా తర్వాత, కోవిడ్-19 తర్వాత రెండు రాష్ట్రాలు కూడా మెడికల్ హెల్త్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఎక్కువ పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేశాయి, ఎక్కువ హాస్పిటల్స్ని ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ఈ ఫార్మసీ చేసినటువంటి విద్యార్థులని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నాయి. యాజ్ అన్ ఎగ్జాంపుల్, తెలుగు రాష్ట్రంలో గత ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో దాదాపుగా 278 మంది ఫార్మసిస్ట్ని రిక్రూట్ చేసింది. కాబట్టి వీళ్ళకి ఇటు ప్రైవేట్ సెక్టార్లో యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సెక్టార్లో ఓన్ బిజినెస్ 3 విధాలుగా కూడా స్టెబిలిటీతో కూడినటువంటి లైఫ్ అనేది ఉంటుంది. ఎలాంటి ఢోకా అనేది లేదు. ఇంకో కొసమెరుపు పాయింట్ ఏంటంటే, మీరు డి ఫార్మసీ చేసిన తర్వాత మీకు మెడికల్ షాప్ పెట్టుకోవడానికి ఇష్టం లేకపోతే మీ యొక్క సర్టిఫికెట్ ఎవరికైనా రెంట్కి ఇచ్చినట్లయితే ఇయర్కి మీరు 1,60,000 నుంచి 2,50,000 వరకు పొందవచ్చు. అది ఆ ఏరియాని బట్టి, ఆ కండిషన్స్ బట్టి మీ యొక్క సర్టిఫికెట్కి వాల్యూ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్ని వాడుకుంటారు. షాప్ అనేది మీ పేరు మీదే నడిసిద్ది. షాప్ని మీ పేరు మీద నడిపించుకున్నందుకు లీగల్ ప్రొసీజర్లో మీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి కాబట్టి, మీ జిరాక్స్ సర్టిఫికెట్లు కావాలి కాబట్టి, మీ పేరుని వాడుకుంటారు కాబట్టి యాన్యువల్గా మీకు దాదాపు 2.5 lakhs అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక టౌన్ ఏరియాలో నేను చెప్తుంది. సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కూడా మీరు ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు శాలరీ ఎలాగుంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో అయితే ప్రిస్క్రైబ్డ్ శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. డిఏ ఉంటుంది, కంటిన్యూస్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లో యాజ్ అన్ యాన్యువల్ శాలరీ అనేది మీకు 2,80,000 స్టార్టింగ్ ఉంటుంది. మినిమం 2,80,000 ఉంటుంది. మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, కొంచెం నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే మినిమం 3,60,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. 1 year లేక జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ వస్తే మీకు 6 lakhs శాలరీ అనేది వెళ్ళిపోతుంది. శాలరీ అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఈ తర్వాత మీరు ఈ డి ఫార్మసీ చేసిన తర్వాత ఇంకా లైఫ్ ఫర్దర్ ఎడ్యుకేషన్కి అవకాశం ఉందా, స్కోప్ ఏంటి అని మీరు ఆలోచించినప్పుడు డిప్లొమా చేసిన తర్వాత బి ఫార్మసీ చెయ్యొచ్చు. ఈ బి ఫార్మసీ అనేది డిగ్రీ అంటాం. డిప్లొమా ఇన్ ఫార్మసీ అనేది డిప్లొమా 2 years కోర్సు. బి ఫార్మసీ అనేది బ్యాచులర్ ఇన్ ఫార్మసీ, అది 3 years కోర్సు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఈ డిప్లొమా చేసినటువంటి విద్యార్థులు బి ఫార్మసీలో జాయిన్ అవ్వాలంటే లేటరల్ ఎంట్రీ స్కీమ్ కింద 2nd yearలో అడ్మిషన్ పొందవచ్చు. మీరు డిగ్రీ 3 years చదవవలసిన అవసరం లేదు. మీరు డిగ్రీ 2 yearsలోనే కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మీరు డిగ్రీ 2nd yearలో డైరెక్ట్ ఎంట్రీ అనేది పొందుతారు. ఎందుకంటే మీరు డి ఫార్మసీ చేశారు కాబట్టి. ఇలాంటి ఫెసిలిటీస్ అనేది కేవలం డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసినటువంటి విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేవలం మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారతదేశం కరోనా తర్వాత మెడికల్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో మెడికల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా స్పీడ్గా గ్రోత్ అవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఈ 6 months ఓకే, ఆ తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ ఎవరు జారీ చేస్తారు, సర్టిఫికెట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. దీని బ్రాంచ్ అనేది ప్రతి స్టేట్లో కూడా ఉంటుంది. మన హైదరాబాద్ అంటే మన తెలంగాణలో బ్రాంచ్ ఉంది, మన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో ఉంది, తెలంగాణ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. మీరు చదివేటటువంటి కాలేజ్ ఏదైతే ఉందో, నేను ఇక్కడ కింద కొన్ని కాలేజెస్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తాను. మీరు కాలేజీల గురించి కూడా వెతుక్కోవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసేటటువంటి కాలేజీస్ అన్నీ కూడా ఈ పీసీ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రికగ్నైజేషన్ పొందినటువంటి కాలేజెస్. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ చదవాలనుకున్నప్పుడు మీరు చదివేటటువంటి కాలేజీకి ఈ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రికగ్నైజేషన్ ఉందో లేదో
చూసుకోండి. తర్వాత రికగ్నైజేషన్ ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అవ్వండి. ఎగ్జామ్స్ కండక్టింగ్ కాడ నుంచి సిలబస్ తర్వాత ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఈ పీసీఐ కంట్రోల్లోనే నడిసిద్ది. మీరు పీసీఐ రికగ్నైజేషన్ లేనటువంటి కాలేజీలో చదివినా అది వేస్ట్ అయిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో నేను ఇందాక చెప్పిన విధంగా పీసీఐ బ్రాంచ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఈ పీసీఐ బ్రాంచ్ ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ఫార్మసీ కాలేజీల యొక్క కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది చేస్తుంది. సర్టిఫికెట్స్ జారీ కూడా అదే సంస్థ నిర్వహిస్తుంది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత 2 పాయింట్స్ చెప్తానన్నాను కదా, దాంట్లో ఫస్ట్ పాయింట్, ఈ 2 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు మొదటగా చేయవలసింది ఏంటంటే, మీరు ఈ 2 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత 6 months ఇంటర్న్షిప్ అనండి, దాన్ని ప్రాక్టికల్స్ అనండి, కరెక్ట్ కూడా వచ్చేసి ఇంటర్నల్షిప్. ఈ ఇంటర్నల్షిప్ కోసం మీరేం చేయాలంటే పీసీఐ వద్ద రికగ్నైజేషన్ అనేది ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. మీరు పీసీఐ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆల్రెడీ మీరు చదువుతున్నటువంటి కాలేజీసే ఆ ప్రాసెస్ మొత్తం చేసేస్తాయి కాబట్టి సో మీరు జస్ట్ ఒక ఐ పెట్టండి. అంటే ఏ కాలేజీ, అంటే ఏ ల్యాబ్, లేకపోతే ఏ హాస్పిటల్, లేక ఏ మెడికల్ ఫ్యాక్టరీలో, ఏ మెడికల్ ఫార్మస్యూటికల్ కంపెనీలో నాకు ఇంటర్నల్షిప్ వస్తుందో ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు చదువుతున్నటువంటి కాలేజీనే చేస్తుంది. సో అయితే మీరు 2 years థియరీ కోర్స్ అయిపోయిన తర్వాత 3 to 6 months ఈ ప్రాక్టికల్స్ అదే ఇంటర్నల్షిప్ అనేది చేయాలి. చేసిన తర్వాత మీకు ఈ పీసీఐ సర్టిఫికెట్ అనేది ఇస్తుంది. ఆ పీసీఐ ఈ 3 to 6 months ఇంటర్నల్షిప్ చేసిన తర్వాత మీకు అందించేటటువంటి సర్టిఫికెటే వాల్యూడ్ సర్టిఫికెట్. సో కాబట్టి ఓన్లీ థియరీ కాకుండా థియరీతో పాటుగా థియరీ తర్వాత 3 to 6 months మీరు ఇంటర్నల్షిప్ అనేది చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇక మీకు ఈ కోర్సు చేయడానికి ఎంత ఫీజు అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో గురించి చెప్దాము. తెలుగు రాష్ట్రాల్లో యాజ్ అన్ యావరేజ్ మీకు 50 to 60,000 per year అవుతుంది. సో ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. దాని గురించి మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఈ కోర్స్ చేయడానికి మనకు 50 to 60,000 అవుతుంది ఇయర్కి. అంటే దాదాపు 2 years 1,20,000 1,25,000 అవుతుంది. ఫీ రీంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఓకే, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఫీ రీంబర్స్మెంట్ అనేది వస్తుంది. దాని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇక మన ఆంధ్రప్రదేశ్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు తెలంగాణ కాలేజెస్ గురించి చెప్తాను. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ఫేమస్ డి ఫార్మసీ కాలేజెస్ గురించి ఇక్కడ నేను చెప్తాను. దాంట్లో ఒకటి వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ విశాఖపట్నం. ఇది ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఉన్నటువంటి ఒక కాలేజీ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీ. తర్వాత హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ గుంటూరు. ఇది చాలా పాత కాలేజీ, చాలా రెప్యూటెడ్ కాలేజీ. ఇక్కడ నేను ఏదైతే లిస్ట్ అవుట్ చేస్తున్నానో ఆర్డర్, మీరు కూడా అదే ఆర్డర్లో ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తిరుపతి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి జి పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కర్నూల్. 5th వచ్చేసి విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ గుంటూరు. ఇది విజ్ఞాన్ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజ్ అనమాట. ఇది విజ్ఞాన్ యూనివర్సిటీ యొక్క క్యాంపస్లో ఉంటుంది. నెక్స్ట్ శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ తిరుపతి. 7th వన్ వచ్చేసి వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ రాజమండ్రి. ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి విద్యార్థులకు అనువుగా ఉంటుంది. ఇంకోసారి వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ రాజమండ్రి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి శ్రీ సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ నూజివీడు. శ్రీ సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ నూజివీడు. 9th వచ్చేసి నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విజయవాడ. సో శ్రీనివాస, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ప్రొద్దుటూరు. ఇక్కడ ఏదైతే నేను 10 కాలేజీలు లిస్ట్ అవుట్ చేశానో, మీరు కూడా ఒకవేళ ఈ డి ఫార్మసీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ ప్రయారిటీ కూడా ఇదే ఆర్డర్లో ఇవ్వండి. నేను ఏదైతే 1, 2, 3 ఆర్డర్లో ఇచ్చానో అదే ఆర్డర్లో ఇవ్వండి. ఈ కాలేజీ నేను ఏ విధంగా సెలెక్ట్ చేశానంటే అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, సో ప్లేస్మెంట్ ట్రాక్, సో ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ ద కాలేజీ, చాలా పారామీటర్స్ని నేను లెక్కలోకి తీసుకొని ఈ 10 కాలేజీస్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో ఇది డి ఫార్మసీ కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. నేను ఏదైనా మర్చిపోయి ఉంటే దాన్ని గనక మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఎడ్యుకేషన్కి కెరీర్కి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉందా కమెంట్ చేయండి. ఒకవేళ మీ కామెంట్కి నేను రెస్పాండ్ ఇవ్వకపోతే ఇంకోసారి చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని